మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఓకే టీవీ. సామాన్యుడిపై సజ్జనార్ పొగడ్తల వర్షం. ఇంతకీ ఆయన ఏం చేశారో తెలుసా? సజ్జన సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్గా ఉంటున్నారు. ఆర్టీసీ తీసుకుంటున్న నిర్ణయాలను ఎప్పటికప్పుడు ప్రజలతో పంచుకుంటున్నారు. ఈ మధ్యలో టీఎస్ఆర్సీ యాజమాన్యం రకరకాల ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా బాగా ఆదరిస్తున్నారు. వాళ్ళందరికీ నా తరపు నుంచి పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అయితే ప్రజలు చేస్తున్న తప్పుల విషయంలోనూ సోషల్ మీడియా వేదికగానే శుతిమెత్తగా హెచ్చరిస్తున్నారు. మొన్నటికి మొన్న ఓ మహిళా కండక్టర్కు జరిగిన అవమానంపై కాస్త ఘాటుగానే స్పందించారు సజ్జనార్. అలాగే రోడ్డు భద్రతా విషయంలోనూ ప్రజల్లో అవగాహన కల్పించేలా కొన్ని వీడియోలు పోస్ట్ చేస్తూ వాటికి ఆసక్తికరమైన క్యాప్షన్స్ ను జోడిస్తూ ప్రజలను ఆలోచింపజేస్తున్నారు సజ్జనార్. ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా ఓ వ్యక్తిని ప్రపంచానికి పరిచయం చేశారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన డి రమేష్ చేసిన పనిని పొగుడుతూ ఓ పోస్ట్ చేశారు. ఇంతకీ ఎవరి రమేష్? ఆయన చేసిన పనేంటంటే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని దుబ్బచర్చకు చెందిన డి రమేష్ కుమార్ వ్యవసాయం చేస్తుంటాడు. రోడ్డు ప్రమాదాల కారణంగా జరుగుతున్న మరణాలు చూసిన ఆయన ఉచితంగా హెల్మెట్స్ ను పంచడం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ను కూడా భాగస్వామ్యం చేయడంతో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఓ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఎక్స్ లో ఫోటోలను పోస్ట్ చేస్తూ హెల్మెట్ లేని కారణంగా ఎందరో బైకర్స్ దుర్మరణం చెందుతున్నారు. అలా ఎవరూ మరణించకూడదనే ఉద్దేశంతో హెల్మెట్లను పంచుతున్నారు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం దుబ్బచెర్లకు చెందిన డి రమేష్ కుమార్ గారు. అదేవిధంగా గత వారం రోజులుగా 150 హెల్మెట్లను ఆయన పంచారు. వ్యవసాయం చేసుకుంటూనే తన సొంత డబ్బులతో హెల్మెట్లు కొని అవసరం ఉన్నవారికి పంపిణీ చేస్తుండడం ఆదర్శనీయం. ఈ సామాజిక సేవా కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు డి రమేష్ కుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అంటూ రాసుకొచ్చారు. మరో వ్యక్తి ప్రాణాన్ని నిలబెట్టేందుకు రమేష్ చేస్తున్న పని నిజంగా అభినందనీయమే కదా.